బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంటరిగా ఉండలేకపోతున్నా అంటూ ప్రియాంక తిరుపతి నుంచి ప్రియాంక తన ప్రాణాలను అర్పించేసింది. ఇటు తిరుపతిలో ప్రాణాలు తీసుకున్న యువతి ప్రియాంక తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మయ్యనాడు పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రియాంక తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది. ఫోటోలో చూస్తే ఆ అమ్మాయిని చూస్తే అసలు ఏమాత్రం తనకి మానసికంగా ఇంత బాధ ఉన్నది అన్నట్టు ఏమాత్రం అనిపించట్లేదు. చాలా అందంగా అలాగే చాలా హ్యాపీగా నవ్వుతూ ఆ స్మైల్తో పాటు ఉన్న ఆ ప్రియాంక ఇటు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్లో ఒక మంచి జాబ్ సంపాదించింది. అంతా బాగానే ఉంది లైఫ్లో. కానీ తన ఫ్యామిలీ తనతో లేదు, తన తల్లిదండ్రులు లేరు, తనకంటూ ఎవరు లేరు అన్న బాధతో మొత్తానికైతే తను ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం ప్రియాంక ఇమేజ్ని ఆ ఫోటోని మనం చూడొచ్చు. చాలా క్లియర్గా హ్యాపీగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. తను మరి తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆ ప్రేమని మిస్ అవుతుందా? దానివల్లే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుందా? తను పెళ్లి చేసుకున్న తనకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉండేది కదా. మొత్తం మీద ఇటు ప్రియాంక ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందని ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తమతో పాటు ఇన్నాళ్ళు పనిచేసిన ప్రియాంక ఎంతో హ్యాపీగా ఉండేది, చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఉండేది. అలాంటి ప్రియాంక ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటుందని మేము అస్సలు కల్లో కూడా ఊహించలేదంటూ ఇటు తనతో పాటు వర్క్ చేసే తన కొలీగ్స్ చెప్పుకొస్తున్నారు. అసలు ప్రియాంకకి తల్లిదండ్రులు లేరు అన్నదే మెయిన్ రీజనా, మెయిన్ కాజా? ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది? మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, వెల్ ఎడ్యుకేటెడ్, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. ఎవరైనా ముందుకు వస్తారు పెళ్లి చేసుకోవడానికి. ఎలాంటి ఫ్యామిలీస్ అయినా తన ఫ్యామిలీలో కలుపుకోవడానికి ఎవరైనా రెడీగా ఉంటారు. అలాంటి ప్రియాంక మనం చూడొచ్చు ఎంత అందంగా ఉంది, హుందాగా ఉంది, మంచి జాబ్ చేస్తుంది, అందులోనూ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అలాంటి వ్యక్తిని ఎవరు వదులుకోరు. కానీ తనకు మాత్రం తన తల్లిదండ్రులు లేరు అన్న బాధ ఎక్కువైపోయింది. ఎందుకు? ఎవరైనా రిజెక్ట్ చేశారా? ఏమైనా సంబంధాలు రిజెక్ట్ చేశారా? లేకపోతే తనేమైనా రిలేషన్షిప్లో ఉందా? తల్లిదండ్రులు లేరు అన్న కారణంతో ఆ రిలేషన్షిప్ ఏమైనా ఎండ్ అయిపోయిందా? మొత్తానికైతే ఒక షాకింగ్ వేవ్ తిరుపతిలో, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇటు తిమ్మయ్యనాడు పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ప్రియాంకని చూస్తే అసలు అలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని ఏమాత్రం అనిపించట్లేదు. ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, మంచి జాబ్లో ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంత ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా, కెరియర్ పరంగా బాగుంది, చూడడానికి బాగుంది. ఏ ఫ్యామిలీ అయినా తనని ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకునేలా ఉంది. చూస్తేనే అలా అనిపిస్తుంది, అంత లక్షణంగా ఉంది. అలాంటి అమ్మాయి ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అసలు? కళ్యాణ్, ఏదైతే మీరు చెప్పినట్టుగా మంచి ఉద్యోగం, మంచి సంస్కారం కలిగినటువంటి అమ్మాయి ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని కోల్పోయినటువంటి సంఘటన కలకలం రేపిందని చెప్పాలి. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో తెలుగు ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తుంది. అయితే ఈమె గడిచిన అనేక రోజులుగా కూడా, నెలలుగా కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా సన్నిహితులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నించింది. అయితే ఫ్రెండ్స్ అంతా, కొలీగ్స్ అంతా కూడా నచ్చజెప్పడం, లైఫ్ అంటే ఇంకా ఉంది, ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంటూ కూడా ఫ్రెండ్స్ చెప్పడంతో అక్కడి నుంచి కూడా ఆమె జీవితం కొంత పూర్తిగా తెలిసిపోయేలా కూడా బాగా వ్యవహరించింది. అయితే ఒక్కసారిగా మరలా తను హ్యాంగింగ్ చేసుకొని మరణించడం పట్ల సన్నిహితులు మాత్రం కన్నీటి పర్వతం అవుతున్నారని చెప్పాలి. వాస్తవానికి ప్రియాంక తనకి తల్లిదండ్రులు ఇద్దరూ లేరు, బంధువులు కూడా ఎవరు ఆ హక్కును చేర్చుకోకపోవడమే ప్రధానంగా కూడా మానసికంగా చాలా క్షోభకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సురేష్, ప్రియాంక తల్లిదండ్రులు ఎందుకు లేరు? వాళ్ళు చనిపోయారా? లేకపోతే చిన్నప్పుడే చనిపోయారా? లేకపోతే దీన్ని పెద్దగైనక చనిపోయారా? లేకపోతే దూరం ఉంటున్నారా? ఏంటి అసలు? అంటే తండ్రి చిన్నప్పుడే, ప్రియాంక చిన్నప్పుడే తండ్రి చనిపోయినట్టుగా తెలుస్తుంది. 6 నెలలు ఏదైతే ఈ అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత
తల్లి అనారోగ్యకారంతో తల్లి కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేకపోవడం, బంధువులు కూడా ఎవరు కూడా వీళ్ళ ఫ్యామిలీతో ఎవరు సహితంగా లేకపోవడం తోటి బంధువులతో ఎటువంటి టచ్ లేదు ప్రియాంకకి. ఈ నేపథ్యంలోనే తనకంటూ ఎవరూ లేరన్న భావన ఒక పక్క వెంటాడింది. అదే రకంగా మధ్యలో ఒక వ్యక్తితో ప్రేమాయణం కూడా నచ్చింది. అయితే ఈ అమ్మాయి ఉన్నటువంటి కులం వేరు, అతని కులం వేరు. అయితే అతను కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇద్దరు కూడా బ్రేకప్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తదనంతరం ఈ అమ్మాయి మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, కొలీగ్స్ అంతా కూడా నచ్చ చెప్పడం తోటి ఆ లైఫ్ నుంచి, ఆ ప్రేమాయణం నుంచి కూడా పూర్తిగా కోలుకొని బయట వచ్చి తన జీవితం తను సాగిస్తుంది. అయితే ఆ ఏదైతే తనకు ఎవరు లేదన్నటువంటి ఒక అంశం మాత్రం బాగా కుంగతీసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది. నా చావుకు ఎవరు కారణం కాదు, నాకు ఎవరూ లేరు, నేను ఈ సమాజంలో బతకలేకపోతున్నాను అంటూ కూడా కన్నీటి పర్వతూ ప్రియాంక ఒక లెటర్ కూడా రాసినట్టుగా కూడా పోలీసులు మనకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం తన మంచి ఉద్యోగం చేస్తున్నా కూడా, మంచి లైఫ్ ఉన్నా కూడా తనకంటూ, నా జీవితానికంటూ నానే వాళ్ళు ఎవరు లేదు అన్నది ప్రధానంగా ప్రియాంకని కొంగతీసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధాన అంశం ఏంటంటే ఈ అమ్మాయి ఇన్నిసార్లు జీవితం వద్దనుకున్న ప్రతిసారి కూడా ఆమెతో చదువుకున్నటువంటి వారు కావచ్చు, ఆమెతో పనిచేసేటువంటి కొలీగ్స్ కావచ్చు, ఆమెను ఎంతో మోటివేట్ చేసి కూడా ఆమెకి భరోసాగా ఉన్నారు. వారినే ఇన్ని రోజుల పాటు ఉన్నట్టుగా కూడా ఆ లెటర్ లో ప్రియాంక తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారి సపోర్ట్ తోనే ఇన్ని రోజులు నేను బతికగలిగాను, ఉన్నాను, నాకంటూ ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అంటూ కూడా ఆ లెటర్ లో తెలియజేసినట్టుగా ఉంది. అంటే ప్రధానంగా లేరన్న భావన మాత్రం ఆమెను కొంగతీయడంతో ఈ రకంగా మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కలిగింది. సురేష్, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఈమెకి ప్రియాంకకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం, ఆ రిలేషన్షిప్ కూడా ఇప్పుడు బ్రేక్ అయిందని మీరు చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు లేరు అన్న కారణంతో ఆ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోనని నిరాకరించాడా, లేకపోతే ఆ బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన పేరెంట్స్ పెళ్లి చేసుకోను అంటూ నిరాకరించడం అలాంటిది ఏమైనా జరిగిందా? బికాస్ ఎందుకంటే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అన్ని తను ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇదే బలమైన కారణమై ఉండొచ్చు. ఆ రిలేషన్షిప్ ఏమన్నా కారణమా? ఈ మనస్తాపం చెందినటువంటి అంశాల్లో అది కూడా ఒక కారణమే. అయితే ఆ అంశం నుంచి కూడా పూర్తిగా కోలుకోవడం జరిగింది. ఏదైతే ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయి కూడా ఈమెను ప్రేమించి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత పెళ్లి చేసుకోలేనని ఆ అబ్బాయి ఈమెతో చెప్పడం, తర్వాత ఈ అమ్మాయి కూడా ఆ యొక్క మాటల్ని యాక్సెప్ట్ చేయడం. అయితే తర్వాత మనస్తాపం చెంది ఒకసారి సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నించినటువంటి తరుణంలోనే కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ వీరంతా కూడా కాపాడి ఆ అమ్మాయికి తెలియజేశారు, ఇలా కాదు, ఇంకా లైఫ్ ఉంది, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు అంటే ఆమె కూడా ఆ ప్రేమ వ్యవహారాన్ని కూడా మొత్తం అవగాహన చేసుకుని కరెక్టే, అతను చెప్పినటువంటి మాటలు, తను ప్రేమించినటువంటి విధానం పట్ల ఏదైతే కొన్ని అంశాలు ఆ ప్రియాంక కూడా అంగీకరించి, సరే ఇంకా నాకు అతనితో ఏమీ వద్దు, నా లైఫ్ నేను ఇంకా బతుకుంటానని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రేమాయణంలో ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఈ అమ్మాయి కూడా ఎందుకు అతను పెళ్లి చేసుకోలేకపోతున్నాడు అన్న క్లారిటీ ప్రియాంకకు ఉంది. అదే రకంగా ఎందుకు అన్నటువంటి చేసుకోవాలన్నటువంటి భావన ప్రియుడికి ఉంది. అయితే క్లారిటీ ఏదైతే కొన్ని సమస్యలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, బహుశా మరి అబ్బాయి నుంచి ఏమైనా సమస్యలు ఏమో తెలియదు, కానీ ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. చేసుకోలేనని చెప్పిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసింది. అయితే ఈ ప్రధానంగా కుటుంబ సభ్యులు, నానటువంటి కుటుంబ సభ్యులు లేకపోవడం, తన ప్రేమించినటువంటి వ్యక్తి కూడా దక్కకపోవడంతో కూడా కొంత మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాలన్నీ కూడా ప్రాథమికంగా ప్రియాంకని నాన్న వాళ్ళు లేరు, నాకు ఏది కూడా నాకు దక్కడం లేదు అన్న భావన కూడా మేబీ ఉండొచ్చు అనేసి కూడా సన్నిహితులు చెప్తున్నారు. అయితే సూసైడ్ చేసుకున్నప్పుడు మాత్రం తన చావుకి ఎవరు కారణం కాదంటూ కూడా ఆమె లెటర్ లో మాత్రం చాలా క్లియర్ గా రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రియాంక తీసుకున్న ఈ డెసిషన్స్ని అసలు నమ్మలేకపోతున్నాను. మొత్తానికైతే తన ఫ్యామిలీ లేకపోవడం వల్ల ఇటు తన రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం తన తండ్రి మాత్రం చిన్నప్పుడే చనిపోయాడు, తను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. కానీ తల్లి మాత్రం తను జాబ్ చేస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి స్థానంలో ఉన్న సమయంలో తల్లిని కూడా కోల్పోయింది. ఒక్కసారిగా తల్లిని కోల్పోయిన తర్వాత చాలా షాక్కు గురై తను మానసికంగా చాలా వేదనను అనుభవించింది. గతంలో కూడా ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కానీ అప్పుడు ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళందరూ కూడా నచ్చి చెప్పారు, అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒక ప్రియుడు ఒకరితోని రిలేషన్షిప్ డెవలప్ అయింది, ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఆ రిలేషన్షిప్ కాస్త ముందుకు వెళ్తున్న సమయంలో మొత్తానికైతే మళ్ళీ అక్కడ కూడా తల్లిదండ్రులు లేరు అన్న పాయింట్ రావడం,
ఆ విషయంతో ఆ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయిపోయింది. సో మొత్తానికైతే దాని తర్వాత ప్రియాంక మళ్ళీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని తన కొలీగ్స్ అస్సలు ఊహించలేదు. తను దీనికి సంబంధించి ఒక లేఖని రాసి ఆ లేఖలో కూడా చాలా క్లియర్గా ఎవరు బాధ్యులు కారు, నేను నా తల్లిదండ్రులను మిస్ అవుతున్నాను అంటూ తను రాసుకొచ్చింది. సో మొత్తం మీద అసలు అన్బిలీవబుల్ కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించి నా కామెంట్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వెరీ సాడ్, బంగారు తల్లిలా కనిపిస్తున్నావు, చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నావు అంటూ ఇటు శ్రీనివాస్ ఈశ్వర కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇటు ఎస్తర్ రాణి కామెంట్ చేశారు, రాంగ్ డెసిషన్, ఆల్రెడీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి రాంగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారా అంటూ ఇటు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లలకి చదువుతో పాటు మిగతా ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా నేర్పించాలి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ ఇటు ఒక గవర్నమెంట్ జాబ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించగలిగారు అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఒక ప్రిపరేషన్ చేసి లైఫ్లో ఒక డిసిప్లిన్, ఒక డెడికేషన్ ఇవన్నీ ఉంటేనే అలాంటి సాధించగలుగుతారు. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న తర్వాత కూడా తల్లిదండ్రులు అలాగే చుట్టాలు ఎవరు తనతో లేకపోవడం, తనకు ఒక బ్యాక్ బోన్ లాగా ఎవరూ లేకపోవడం అనేది అసలు జీర్ణించుకోలేకపోయింది. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద సమాజంలో తనకంటూ ఒక వ్యక్తి లేరన్న బాధ వల్ల తను చనిపోవడం, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎవరైనా లోన్లీగా ఫీల్ అవుతే సోషల్ మీడియా మాధ్యమంలో అందరూ ఫొటోస్ పెట్టి అంతా బాగుంది, అందరూ హ్యాపీగా ఉన్నారని ఎగ్జిబిట్ చేస్తుంటారు. కానీ వాస్తవానికి అందరూ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. సైకలాజికలీ, ఫైనాన్షియలీ అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఫ్రీగా. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఎన్జిఓస్ని రన్ చేస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఎన్జిఓస్ని రన్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా బాధల్లో ఉండి ఎవరితోనైనా బాధలు పంచుకోవాలంటే ఒక్కసారి గూగుల్ చేయండి, దీనికి సంబంధించిన ఎన్జిఓస్కి కాల్ చేయండి, కాల్ చేసి వాళ్ళతో మీ బాధలను పంచుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రియాంక తీసుకున్న ఈ డెసిషన్ మీద, ప్రియాంక సిట్యువేషన్ మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలన్నీ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇటు పోలీసులు ఏం వెల్లడించారు అసలు వాళ్ళ మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు దుర్గా ప్రసాద్ అండి, అలిపిరి ఎస్ఐ. నేను రీసెంట్గా 2 days బ్యాక్ అంటే 24th మాకు ఒక ఈవినింగ్ అరౌండ్ 8:39 ఆ టైంకి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చిందండి. మేము సీన్కి వెళ్ళి చూసేసరికి ఒక లేడీ, అమ్మాయి పేరు ఎం ప్రియాంక, ఏజ్ 30 years ఉంటుంది. అమ్మాయి 2017 బ్యాచ్ ఏడబ్ల్యూగా సెలెక్ట్ అయ్యి మన ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ వెంకటగిరి TGPAలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆమె చిన్నప్పటి నుంచి పేరెంట్స్తో దూరంగా ఉండడం వల్ల మనస్తాపానికి గురవడము, ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి లోన్లీగా ఫీల్ అవడం, దాంతో చాలా రోజులు కూడా ఆమె బాగా ఇబ్బంది పడింది. లోన్లీగా డిప్రెషన్ గురవడం వల్ల ఆమె మన 24th 4 to 8:39 మధ్యలో అయిందండి. అంటే ఏమన్నా అనుమానం వస్తుంది, అంటే ప్రేమైన అలాంటివి ఇట్లాంటిది ఏం లేదండి. ప్రస్తుతానికి అయితే మేము కేసు కట్టి PM కూడా పంపించాము. ఏదైనా ఉంటే PM రిపోర్ట్లో చూసి మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. సూసైడ్ లెటర్ లాంటిది అట్లాంటిది అంటే రాస్తున్నారు, బట్ అందులో కూడా ఏం సస్పీషియస్ ఏం రాయలేదు. ఓన్లీ డిప్రెషన్ అని చెప్పేసి మాత్రమే రాయడం జరిగిందండి. బంధువులు అంటే బంధువులు ఎవరు లేరు. వాళ్ళ మేనత్త కొడుకు అబ్బాయి నరేష్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఆయనతో కంప్లైంట్ తీసుకొని మనం FIR చేయడం జరిగింది. నా పేరు దుర్గా ప్రసాద్ అండి, అలిపిరి